వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై పెట్టిన కేసుకు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే. ఆయనను అరెస్టు చేసే ముందు ప్రాథమికంగా విచారించాలి. అలా చేయకుండా ఏకపక్షంగా అరెస్టు చేయడం ఏంటని పోలీసులను తాడిపత్రి కోర్టు నిలదీసింది. వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరింపులకు పాల్పడితే ప్రశ్నించే గళాలను అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్ బరితెగించి వ్యవహరిస్తోంది. సామాజిక మాధ్యమాలలో కూటమి ప్రభుత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్లో అక్రమంగా అరెస్టు చేశారు పోలీసులు. టీటీడీ మాజీ ఏపీఎస్ఓ గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్ అనుమానాస్పద మృతిపై రాజకీయ ప్రేరేపిత పోస్టులు పెట్టారంటూ కారుమూరి వెంకటరెడ్డిపై అభియోగాలు మోపారు. జేసీ అనుచరుడు టీడీపీ నేత ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులమని చెబుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసి గుంతకల్లుకు తరలించారు. కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్లో అరెస్టు చేసిన తాడిపత్రి పోలీసులు గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు డీఎస్పీ శ్రీనివాస్ కారుమూరిని విచారించారు. 4 గంటల హైడ్రామా తర్వాత ఆయన్ను తాడిపత్రి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. సతీష్ కుమార్లో చనిపోయినటువంటి సంఘటనలో ఈయన కారుమూరి వెంకటరెడ్డి గారు సోషల్ మీడియాలో ఏదో మాట్లాడి పోస్ట్ పెట్టారని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తితో ఒక ఫిర్యాదు తీసుకొని ఆయన పైన అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. అది కేసు నమోదు చేసిన వెంటనే గంటల లోపలే అక్కడ పోయి ఆయన అరెస్ట్ చేయడం. అంతకుముందు కారుమూరి అక్రమ అరెస్టును ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు డీఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చాయి. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నేతలు డీఎస్పీ ఆఫీసుకు చేరుకుని నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు కారుమూరిని కలిసేందుకు వెళ్లగా పోలీసులు అనుమతించకపోవడంపై మండిపడ్డారు. ఏపీ పోలీసులు అంటూ కొందరు సివిల్ డ్రెస్ లో వచ్చి కారుమూరి వెంకటరెడ్డిని తీసుకువెళ్లారంటూ ఆయన భార్య హరిత కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు వచ్చి తన సెల్ ఫోన్ లాక్కొని తన భర్తను వారితో తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. విషయాన్ని పెద్దది చేస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని బెదిరించినట్లు తెలిపారు. మార్నింగ్ 7 to 8 మధ్యలో వచ్చారండి. ఒక 4 మెంబర్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి. కింద ఎంతమంది ఉన్నారో తెలియదు. వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే. తర్వాత లేదు నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. మళ్ళీ తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు. వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోను 2 ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా ఇష్యూ చేయొద్దు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, అది మీకే మంచిది కాదు అన్నట్టు చెప్పారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూకట్పల్లిలోని వెంకటరెడ్డి నివాసానికి చేరుకొని ఆయన భార్య హరితకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఎర్ర బుక్కు రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టులో భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా. అయితే మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కార్యకర్తల్ని నోరు మూయిపిద్దాం అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ వేధింపులు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 2 ఏళ్లుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. 2 సంవత్సరాలు సుమారుగా గడిచినప్పటికీ కూడా ఇంకా నిజాలు చెప్పే గొంతుకుల్ని రెడ్ బుక్ పేరుతో పోలీసుల యొక్క కాకి చొక్కాలని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులతో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు పాతాళానికి పడటానికి ఇవన్నీ దోహదపడే అంశాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు. అక్రమ అరెస్టులతో రెడ్ బుక్ పైశాచికత్వం పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజా సమస్యల కోసం ప్రశ్నిస్తే పరిష్కరించకపోగా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం సిగ్గుచేటని మండిపడుతున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వేధింపులు చేసినా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు.